హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి పండుగ వలె ఉగాది పండుగకు కొన్ని బకాయిలు విడుదల. సో, ఒక క్లారిటీ కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు మరియు దానికి ముందుగా ఇచ్చేటటువంటి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక స్పష్టత రాకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ, అసహనాన్ని కలిగిస్తోంది. మరి ప్రతి ఏటా పండుగలొచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఏదో ఒక శుభవార్త చెప్తుందని ఆశించడం ఉద్యోగులకు అలవాటుగా మారింది. మరి ఈ క్రమంలోనే రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం కనీసం 30% ఐఆర్ ప్రకటిస్తుందేమో అని సామాజిక మాధ్యమాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సచివాలయం నుంచి గానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గానీ ఎటువంటి అప్డేట్ కూడా స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదు. ప్రస్తుత రాజకీయ మరియు పరిపాలనా పరిస్థితులను గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. సుదీర్ఘ కాలంలో అనేక సార్లు రాష్ట్ర మంత్రివర్గం, క్యాబినెట్ సమావేశాలు జరిగాయి. అలాగే బడ్జెట్ సమావేశాల్లో కూడా అనేక ప్రజాకర్షక పథకాల గురించి చర్చించారు. కానీ రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల వేతన సవరణ పీఆర్సీ అంశం లేదా వారికి రావాల్సిన దాదాపు 35,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల గురించి ఎక్కడా గట్టి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ భారీ మొత్తంలో ఉన్న బకాయిలు గనక విడుదలైతే ప్రతి ఉద్యోగికి వారి సర్వీస్ మరియు హోదాను బట్టి కనీసం 2-4 లక్షల వరకు నగదు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ డబ్బును ఉద్యోగుల కుటుంబ అవసరాలకు అంటే పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు లేదా ఆరోగ్య సమస్యలకు ఎంతో ఆసరాగా అయితే ఉంటుంది. కానీ ఈ నిధుల విడుదలపై ప్రభుత్వం మౌనం వహించడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంక్రాంతి పండుగ సమయంలో ప్రభుత్వం సుమారు 1,100 కోట్ల రూపాయలను డీఏ మరియు డీఆర్ బకాయిల రూపంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కొంతవరకు ఊరటనిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ బకాయిలు ఇంకా పూర్తి స్థాయిలో వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదు. జీవితాంతం సేవ చేసి వృద్ధాప్యంలో మందులకు, ఇతర అవసరాలకు పెన్షన్ పైన ఆధారపడే వారికి ఈ జాప్యం పెద్ద శాపంగా మారింది. కేవలం కాగితాల మీద నిధులు విడుదలయ్యాయని చెప్పడం కాకుండా అవి నేరుగా లబ్ధిదారుల చేతికి అందటమే నిజమైన ఊరటని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. పెండింగ్ బిల్లుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అది చాలా చేయింతాడంతలా ఉంది. కేవలం జీతాలు మాత్రమే కాకుండా ఉద్యోగుల సొంత డబ్బైనటువంటి జీపీఎఫ్ లోన్‌లు కూడా సకాలంలో మంజూరు కావటం లేదు. ఒక ఉద్యోగి తన అత్యవసరాల కోసం తన సొంత పొదుపు ఖాతా నుండి డబ్బు తీసుకోవాలన్నా నెలల తరబడి వేచి చూడాల్సొస్తోంది. అలాగే మెడికల్ బిల్లులు అంటే అనారోగ్యం పాలైనప్పుడు పెట్టుకున్న ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కూడా పెండింగ్‌లో ఉండటం బాధాకరం. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్‌లలో జీఐఎస్, జీఎల్ఐ లోన్‌లు, పోలీస్ శాఖలో పనిచేసే వారికి రావాల్సినటువంటి టీఏ బిల్లులు ఇంకా ఇలా ప్రతి అంశంలోనూ జాప్యం జరుగుతోంది. ఇవన్నీ కలిపి ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తున్నాయి. 12వ పీఆర్సీ అమలు విషయానికొస్తే వాస్తవానికి ఇది 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ప్రాథమిక ప్రక్రియ కూడా మొదలు కాలేదు. ఒక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఉద్యోగ సంఘాల వినతులు స్వీకరించి ధరల పెరుగుదల మరియు ప్రభుత్వ ఆదాయాన్ని బేరీజు వేసి నివేదిక ఇవ్వడానికి కనీసం 1 సంవత్సరం సమయం పడుతుంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కమిటీ వేసినా అది పూర్తి స్థాయిలో అమలు కావటానికి మరికొంత కాలం పడుతుంది. అందుకే ఈలోపు ఉద్యోగులకు ఆర్థికంగా వెన్నెముకగా నిలవడానికి ఐఆర్ ప్రకటించడం అనేది ఏకైక మార్గం. గత చరిత్రను చూస్తే 2022 జనవరిలో అప్పటి ప్రభుత్వం ఐఆర్ ప్రకటించింది. అదే తరహాలో ఇప్పుడు కూడా కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
సో, మనకు లాస్ట్ టైమ్ దసరా పండుగ సమయంలో కూడా కనీసం ఒక డీఏ అప్డేట్ అయినా ఇస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తారు. కానీ అప్పుడు కూడా నిరాశ ఎదురైంది. సో, దీపావళికి ఒక డీఏ అయితే ఇచ్చారు మొత్తానికి ఎట్టకేలకు. ఇప్పుడు అందరి కళ్ళు ఉగాది పండుగ పైనే ఉన్నాయి. కొత్త తెలుగు సంవత్సరాది సందర్భంగా ముఖ్యమంత్రి గారిచ్చే కానుక ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతుందని వారు ఆశిస్తున్నారు. 30% ఐఆర్ కనుక ప్రకటిస్తే పెరిగిన నిత్యావసర ధరల మధ్య సతమతమవుతున్న ఉద్యోగులకు అది ఒక పెద్ద ఆక్సిజన్ లాంటిది ఊరట అందిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదటగా ఎటువంటి జాప్యం లేకుండా 12 పీఎస్సీ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలి. రెండవది ఐఆర్ ప్రకటన ద్వారా ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల తీసుకురావాలి. మూడవది పెండింగ్‌లో ఉన్న 35,000 కోట్ల రూపాయలను ఏ విధంగా ఏ నెలల్లో చెల్లిస్తారో ఒక స్పష్టమైన కాలపట్టికను విడుదల చేయాలి. అప్పుడే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. క్యాబినెట్ భేటీలలో కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల సమస్యలను ఎజెండాలో మొదటి అంశంగా చేర్చాలి. రాబోయే నెలాఖరులో జరగబోయే క్యాబినెట్ సమావేశంపై ఇప్పుడు అందరిలోనూ మనకు ఈ నెలాఖరులో క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతోంది. ఈ క్యాబినెట్ సమావేశం పైన ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని సచివాలయ వర్గాల సమాచారం. ఒకవేళ ఉగాది నాటికి 30% ఐఆర్ ప్రకటిస్తే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అవుతుంది అనటంలో సందేహం లేదు. మరి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరితో ఉందా? లేదా? అనేది ఈ నిర్ణయాల ద్వారా తెలిసిపోనుంది. ఉద్యోగుల కష్టాలను గుర్తించి వారి న్యాయమైన కోరికలను తీర్చడం ద్వారా ప్రభుత్వం తన పాలనా దక్షతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మరియు మీకు రావాల్సిన బకాయిల వివరాల గురించి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, మనకు ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి పండుగకు పెండింగ్‌లో ఉన్న 2024 జూలై, 2025 జనవరి, జూలై, 2026 జనవరికి సంబంధించి 4 టీఎల్ పెండింగ్‌లో ఉండగా అట్‌లీస్ట్ రెండిటినైనా విడుదల చేస్తారని ఉద్యోగ పెన్షనర్స్ భావిస్తున్నారు. అలాగే పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమ్ నియమించి అంతవరకు ఊరటగా 30 లేదా 25% 27% లేదా 30% మధ్యలో ఐఆర్ అనేది ప్రకటిస్తారని కూడా ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఆశిస్తూ ఉన్నారు. సో, ఏదేమైనప్పటికి కూడా మనకు ఈ ఉగాది నాటికి రాబోయే కానుక అనేది ఉద్యోగ పెన్షనర్లలో ఆనందాన్ని అయితే నింపబోతుందనేది స్పష్టమవుతుంది. సో, దీనికి సంబంధించిన మరింత అప్డేట్ అనేది మనకు అధికారికంగా రాగానే వీడియో రూపంలో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.